నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి వివరించడానికి ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు ప్రభు మాలెంపాటి గారు, సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడే ముందు మనకి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు నెంబర్కి కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవచ్చు, మీ యొక్క సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా మదుపుదారులు వారి యొక్క సందేహాలను అయితే మాత్రం నివృత్తి చేసుకోరు. అంతేకాకుండా అలీస్ బ్లూ సమర్పించు స్టాక్ మార్కెట్లపై అవగాహన కల్పించడానికి ప్రైమ్ లైన్ సంయుక్త సారథ్యంలో నవంబర్ 8న హైదరాబాద్ నాగోల్లోని హోటల్ స్వాగత్ గ్రాండ్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక స్టాక్ మార్కెట్లో అల్లోస్ అండ్ ఏఐ టూల్స్ను ఏ విధంగా అప్లై చేయొచ్చు, సులభతరంగా అవకాశాలను పెంచుకునే అంశాలపై అవగాహన కూడా కల్పించబడుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్పై పెట్టుబడి అవగాహన పెంచుకునే వారు 7461163633 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క పేరును రిజిస్టర్ చేసుకోగలరు. ఇక మనం బిజినెస్ ప్రైమ్ టైంలోకి వెళ్దాం. ప్రభు గారు, మాలంపాటి ప్రభు గారు, నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఏంటి అంటే నిన్న అయితే మాత్రం స్టాక్ మార్కెట్లో కొంచెం మొదట్లో ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికైతే మాత్రం లాభాల బాట పట్టాయి. ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది స్టాక్ మార్కెట్? అందుకే అంటే ట్రెండ్ పాజిటివ్ ఉంది, మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఏంటి, బ్యాంక్ నిఫ్టీ 12 స్టాక్స్ 14 స్టాక్స్ చేస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు ఈటీఎఫ్ లో కానీ వీటిల్లో ఉన్న స్టాక్స్ అన్ని కొంచెం ఇది చేంజెస్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఇప్పటి నుంచి నెక్స్ట్ కమింగ్ మార్చ్ వరకు దాన్ని షఫుల్ చేసుకుంటూ వస్తారు. సో దాని ఎఫెక్ట్ ఉంది కొంచెం. అవన్నీ కూడా కొంచెం పర్సంటేజ్, అంటే బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ పర్సంటేజ్ కొంత తగ్గిస్తున్నారు. 20% అబౌవ్ ఉన్న పర్సంటేజ్ తగ్గిస్తున్నారు. కాబట్టి ఆ పర్సంటేజ్ ఎవరైతే అంతకుముందు ఈటీఎఫ్ లో కానీ నిఫ్టీలో కానీ కొంత పెట్టుకున్నారో ఆ పర్సంటేజ్ కొంత తగ్గుతుంది, వాళ్ళు సెల్ చేసుకోవాలి. సో ఆ పర్సంటేజ్ వస్తుంది కాబట్టి మార్కెట్ కొంచెం ఉంది. మామూలుగా అయితే మార్కెట్ పాజిటివ్ లో ఉండాలి, అయినా పడట్లే. చూడండి, నిన్న కూడా మైనస్ ఓపెన్ అయ్యి మళ్ళీ ప్లస్ లోకి వచ్చింది. సో అంటే నెగిటివ్ ఏం లేదు మనకి. అంటే 25,650 దగ్గర స్ట్రాంగ్ నిన్న కూడా సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. ఇవాళ కూడా 25,700 అబౌవ్ ఉంది. సో అబౌవ్ 25 అబౌవ్ ఉండి 25,800 దాటిందా మళ్ళీ కొంచెం బులిష్ వచ్చేటట్టు ఉంటుంది. 25,800 బిలో ఉందంటే కొంచెం స్తబ్దతగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మార్కెట్ కి ఒక ట్రిగర్ కావాల్సి వస్తుంది. కాబట్టి బీహార్ ఎలక్షన్స్ అంటే రెండు ఉన్నాయండి. బీహార్ ఎలక్షన్స్, ట్రేడ్ టారిఫ్ ట్రెమర్స్, ఈ రెండు గనక ట్రేడ్ డీల్ గనక రెండు కుదిరితే, అంటే చైనాది ఇండియాది యుఎస్ తో కుదిరితే తర్వాత ఇది సెటిల్ అయితే డెఫినెట్ గా మంచిగా పెరిగే ఛాన్స్లే ఉంటాయండి. మెయిన్ మార్కెట్ అదే. అందుకని పడట్లేదు, చూడండి రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది మార్కెట్, పడట్లేదు. కానీ బ్రాడర్ మార్కెట్ బాగుంది. నిన్న మిడ్ క్యాప్ బాగా పెరిగింది, బ్రాడర్ మార్కెట్ బాగానే ఉంది. అంటే మెయిన్ ఎఫ్ఐఏస్ ఇంకా అమ్ముతూనే ఉన్నారు, వాళ్ళు ఇంకా ఆగలేదు, కొంచెం చిన్నగా అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారు, ఎక్కడ యూటర్న్ తీసుకుంటారు అనే దాని మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏదైనా మార్కెట్ కన్సల్టేషన్ ఉంది. ఇవాళ కొంచెం నెగిటివ్ లోనే క్లోజ్ అవ్వచ్చు, అంటే 700 to 800 మధ్యలోనే క్లోజ్ అవ్వచ్చు, పెద్ద పాజిటివ్ రాకపోవచ్చు. బట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాతే మార్కెట్ కి ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం, కొంచెం ప్రభావం ఉండే అయితే అవకాశం ఉంది అనుకుంటా. రైట్, ప్రభు గారు మనకి కాలర్ వెయిట్ చేస్తున్నారు. విశ్వాస్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి. విశ్వాస్ రెడ్డి గారు మాట్లాడండి ప్రభు గారితో. ప్రభు గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. నాకు అర్జెంట్ తొందర ఏం లేదు, కానీ నేను రిలయన్స్ ఇన్ఫ్రా దాదాపుగా 470 ఉన్నప్పుడు నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. మళ్ళీ డౌన్ అయినాక 300 లో మళ్ళీ కొనుక్కున్నాను సార్. 1500 ఉన్నాయి, ఇప్పుడు 194 కి వచ్చింది. ఇప్పుడు నాకు తొందర ఏం లేదు, వెయిట్ చేయొచ్చా సార్? పర్లేదా సార్? ఒకసారి రిపీట్ చేస్తారా విశ్వాస్ రెడ్డి? రిలయన్స్ ఇన్ఫ్రా 470 లో నేను కొన్ని ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. మళ్ళీ డౌన్ అయింది కదా అని 300 లో కొన్నాను సార్. మళ్ళీ 1400 షేర్స్ ఉన్నాయి. ఓకే, బాగా డౌన్ సైడ్ ఉంది సార్, ఇంకా వీకే ఉంది. కంటిన్యూగా పై నుంచి మీకు ఎక్కడి నుంచి
నేను అదే అంటున్నా, మీరు కొనేటప్పుడు కొంచెం రేంజ్ బౌండ్ తీసుకోండి, చూసుకోండి ఎక్కడ ఉంది అంటే దాని దిక్సూచి ఎలా ఉంది, డౌన్ సైడ్ ఉందా అప్ సైడ్ ఉందా. ఎందుకంటే పడేటప్పుడు పడే కత్తిని పట్టుకుంటే ఏమవుతుంది సార్, అట్లనే కంటిన్యూగా పడుతూనే ఉంది. ఎక్కడండి 27th జూన్ 4:13 అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది. ఇంకా ఇంకా కొంచెం డౌనే ఉంది సార్. ఇది ప్రస్తుతానికైతే డౌనే ఉంది. మీకు యావరేజ్ చేసుకోవాలని కొంచెం టైం పడుతుంది. డౌన్ సైడే ఉంది. కాకపోతే మార్చ్ రిజల్ట్స్ మీద జూన్ క్వార్టర్ బాగానే ఉంది. ఈ క్వార్టర్ కూడా రిజల్ట్స్ చూసిన తర్వాత కొంచెం ఇదే ఉంటది. సో ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. కొంచెం నెగిటివ్ న్యూస్ ఉన్నట్టుంది సార్. ఇది ఒకసారి నేను డీప్ గా చూసి మీరు తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను డీప్ గా స్టడీ చేసి చెప్తాను. కంటిన్యూస్ గా డౌన్ అవుతూనే ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా కొంచెం నెగిటివ్ న్యూస్ ఉంది, ఇంకా పడుతుంది. సో కొంచెం ఆగండి, మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. నేను ఐ విల్ గైడ్ యూ. రైట్. ప్రభు గారు మరో కాలరు మనకు వెయిట్ చేస్తున్నారు. కృష్ణారావు గారు వైజాగ్ నుంచి. కృష్ణారావు గారు. సార్ గుడ్ మార్నింగ్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. 2 స్టాక్లు సార్. కెనరా బ్యాంక్ 107 లో ఉన్నది సార్. కెనరా బ్యాంక్. ఓకే. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఏమో 1055 లో ఉన్నాయి సార్. ఓకే 1055 1055 ప్రాఫిట్ లోనే ఉన్నారు. కెనరా బ్యాంక్ ప్రాఫిట్ బుక్ చేయమంటారా సార్, ఇంకా హోల్డ్ చేయమంటారా కెనరా బ్యాంక్? నేను అనుకునేది ప్రకారం మోతీలాల్ కూడా ఇచ్చింది 155 దాకా ఉంది. 155 వరకు ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 2 times ఆల్ టైమ్ హై కొట్టింది. RSI అబోవ్ 60 ఉంది. నిఫ్టీ ఏమో ఇంత మటుకు ఆల్ టైమ్ హై రాలా, ఇంకా మనకి 2% 3% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై, అంటే 26,277. ఎప్పుడైతే RSS లెస్ దాన్ 60 ఉంది, ఎప్పుడైతే RSI నిఫ్టీ 60 దాటుద్దో మళ్ళీ నిఫ్టీ ఆల్ టైమ్ హై వచ్చే అవకాశం ఉంది. అంటే 26,277 దాటి 26,500 వరకు రావచ్చు అంటే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు పెరిగినప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 59,650 59,600 లేకపోతే 60,000 ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. అది ట్రేడ్ టెమ్మర్స్ ఇవన్నీ సెటిల్ అయితే, ఎందుకంటే మార్కెట్ ఒక ట్రిగర్ పాయింట్ కావాలి. లాస్ట్ టైం కూడా మీకు 2023లో బీహార్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇద్దరు పార్టీలకి ఆర్జేడీకి బీజేపీకి 75, 74 వచ్చినాయి. కానీ బయట నుంచి వచ్చే వాళ్ళు సీఎం అయ్యారు. సో ఈసారి కూడా మరి అపోనెంట్ పార్టీ ఏదైనా పుంజుకొని నితీష్ కుమార్ ని కొంచెం డౌట్ పడచ్చు. ఎందుకంటే ఆయన మళ్ళీ లాస్ట్ టైం చూసాం కదా ఎన్నిసార్లు ఆయన అటు ఇటు జంప్ అయ్యారు. ఈసారి మార్కెట్ కూడా భయం ఉంది. ఒక రిజల్ట్స్ చూసిన తర్వాత మార్కెట్ డైరెక్షన్ వస్తుంది. బట్ నిఫ్టీ డౌన్ లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ పడట్లేదు. అబ్జర్వ్ చేయండి, నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి ప్లస్ లోనే ఉంది. సో 59,000 దాటుతుందంటే దాటే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ స్టాక్స్ మటుకు ఉంచుకోవచ్చు. అదాని గ్రీన్ ఎనర్జీ అన్నారు, మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఇది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది సార్. 1200 దాదాపుగా రావచ్చు. 1200 అక్కడ దాకా వెయిట్ చేయండి సార్. రైట్. ప్రభు గారు మరో కాలర్ మనకు వెయిట్ చేస్తున్నారు. యోగేష్ గారు హైదరాబాద్ నుంచి. యోగేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి ప్రభు గారితో. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. ఇది సిల్వర్ పీస్ 169 అట్లా కొన్నాం సార్. ఇది లాంగ్ టర్మ్ కి ఉంచుకోవచ్చా సార్? సిల్వర్ బీస్ అది ప్రాఫిట్ బుకింగ్ లో కొంచెం ఉంది. ఎందుకంటే 75 వేల నుంచి 175 దాకా పోయింది. ఈ సంవత్సరం చూస్తే దాదాపుగా 75% అట్లా పెరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కింద కొనుక్కున్న వాళ్ళు యూఫోరియా ఉంటుంది కదా, అమ్మో పెరిగిపోయింది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుందాం అని. అందుట్లో యూట్యూబ్ లో ఏం చూసినా గోల్డ్ పెరిగిపోయింది, సిల్వర్ పెరిగిపోయింది అని ఠామ్ చేస్తా ఉన్నారు దాన్ని. ఎందుకంటే గోల్డ్ అంటే మామూలుగా సీజనల్ ప్రకారం దాని ప్రకారం ఆర్బిఐస్ బై చేస్తారు, వెళ్తుంది, అలా వచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ లో కొంచెం ఉంది. ఇది సిల్వర్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయినా లాంగ్ టర్మ్ కి మంచిదే. మీరు మళ్ళీ అది కొంచెం కన్సాలిడేషన్ తీసుకుంటుంది. కొంచెం కన్సాలిడేషన్ తీసుకొని యూటర్న్ తీసుకొని మళ్ళీ పెరుగుతున్నప్పుడు కొనుక్కోండి యావరేజ్ చేసిన, లేదా వెయిట్ చేయండి 5 years అబౌవ్ వెయిట్ చేయండి, మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్. ప్రభు గారు. రవి గారు కడప నుంచి మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. రవి గారు మాట్లాడండి ప్రభు గారితో. నమస్తే సార్. సార్ నమస్తే అండి. గరుడా కన్స్ట్రక్షన్ సార్, తర్వాత ఎగ్జిట్ ప్రైస్, ఇంకోటి వచ్చేసి ఈటాక్ ప్రిఫరబుల్. ఏ సార్? ఈటాక్ ప్రిఫరబుల్ టెక్నాలజీ. ఈటాక్ ప్రిఫరబుల్ టెక్నాలజీ. ప్రిఫరబుల్ టెక్నాలజీ స్పెల్లింగ్ చెప్పగలరా? ఈటీఏనా? ఈటీఏ సీకే. ఈటీఏ సీకే.
ఒక్క నిమిషం ప్రిఫరబుల్. డిస్ప్లే కావట్లేదు సార్. ఇది గరుడ కన్స్ట్రక్షన్ అన్నారు, మీరు టార్గెట్ అన్నారు కదా, ఇవాళ 6% ప్లస్ లో ఉంది సార్. ఇది 226 ఉంది మీకు. ఇది కొంచెం ట్రెండ్ అప్పే ఉందండి, కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకంటే 225 దాటే అవకాశాలే కనపడుతున్నాయి మీకు. రిజల్ట్స్ పరంగా చూసినా, లాస్ట్ రిజల్ట్స్ చూస్తే కొంచెం జూన్ ఏమో 125 అయితే సెప్టెంబర్ క్వార్టర్ 116, కొంచెం తగ్గింది సార్. అయినా ట్రెండ్ అప్పే ఉంది, పాజిటివ్ ఉంది. ఎందుకంటే న్యూ అండ్ ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం తగ్గినాయి, సో అది కొంచెం ప్లస్ కంపెనీకి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. దాదాపుగా మీకు 220 నుంచి 225 వరకు ఎక్కడో చోట స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ కొంచెం యూటర్న్ తిరిగే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు సార్. అది మీరు అబ్జర్వ్ చేయండి. రైట్. ప్రభు గారు, అంటే మనం ఇంతకు ముందు స్టాక్ మార్కెట్పై ఏ అంశాలు ప్రభావం చూపే అవకాశాలు అనుకున్నాం. ముఖ్యంగా బీహార్లో అయితే మాత్రం కొంచెం ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలాంటి అంశాలు ప్రభావం చూపే ఉంటే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రభావం అంటే అదేనండి, ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ కి సపోర్ట్ ఇచ్చి పూర్తిగా బీజేపీ వచ్చిందంటే పెద్ద బాధ ఉండదు, మార్కెట్ ఫ్లరిష్ అవుద్ది. ఎందుకంటే లాస్ట్ టైం 23 కూడా సేమ్ థింగ్ హ్యాపెన్స్. 5 స్టేట్ వచ్చిన తర్వాత మార్కెట్ బాగా పెరిగింది. అట్లానే ఈసారి బీహార్ది ఇది ఉంది కాబట్టి బీహార్ది కొంచెం, ఎందుకంటే గవర్నమెంట్ లో ఆయన ఉన్నారు, నితీష్ కుమార్ గారు ఉన్నారు ఎన్డీఏ గవర్నమెంట్ లో. సో ఇక్కడ కొంచెం అపోనెంట్ పార్టీ ఏదన్నా వస్తే కొంచెం అక్కడ డౌట్. మళ్ళీ ఆయన సేమ్ అంటే లాస్ట్ టైం లాగే ఈక్వల్ గా వచ్చినాయి అనుకోండి, జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరు ఎక్కువ ఇది చూస్తే జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయన ముందు చూసాం కదా మనం, అందుకనే కొంచెం మార్కెట్ కి డౌట్ ఉంది. సో డెఫినెట్ గా సపోర్ట్ అయితే ఫుల్ గా రన్నింగ్ గవర్నమెంట్ కే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. చూద్దాం, లెటర్స్ హోప్, మనం ఏం చెప్పలేము ఇప్పుడు. సో రిజల్ట్స్ అంటే ఎలక్షన్ జరిగిన సాయంత్రం మన ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి అదొకటి ఒక 25% 30% తీసుకుంటది. ప్లస్ రిజల్ట్స్ వచ్చిన రోజు మీకు అక్కడి నుంచి మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సార్. రైట్. ప్రభు గారు, శివ గారు కడప నుంచి మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. శివ గారు, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? ప్రభు గారితో మాట్లాడండి. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది వడాఫోన్ అండ్ ఆధార్ ఎనర్జీ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా సార్? వడాఫోన్ ఒకటి, ఈథర్ ఎనర్జీనా, ఏటీహెచ్? ఆధార్ ATHER ఆధార్ ఎనర్జీ. అదే సార్, ఆథర్ ఎనర్జీ లిమిటెడ్. సో ఇది ఆథర్ ఎనర్జీ లిమిటెడ్ మంచి కంపెనీ సార్, ఇది బాగానే ఉంటుంది. 698 ఇవాళ కూడా 1% ప్లస్ లో ఉంది. మీకు ఏదేమైనా రిజల్ట్స్ పరంగా చూసినా కొంచెం మార్చుకోవటం పర్వాలేదు, నాట్ బ్యాడ్. కొంచెం లాంగ్ టర్మ్ అంటే ఎనర్జీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ట్రెండ్ అయితే కొంచెం పాజిటివ్ ఉంది సార్. మీకు ఏదైనా మీకు రీసెంట్ కూడా మీకు ఎక్కడి దాకా వెళ్ళిందండి, దాదాపుగా 767 అంటే 800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఏది కొంచెం మళ్ళీ 710 705 నుంచి ఏదన్నా మళ్ళీ బ్రేక్అవుట్ అయిందంటే మళ్ళీ 800 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కానీ ఇది మంచి ఫ్యూచర్ జనరేషన్ స్టాక్, ఎనర్జీ స్టాక్. ఏదైనా 5 years అబోవ్ తర్వాత ఇలాంటి స్టాక్స్ లో ఉంటాయి. అంటే ఫ్యూచర్ జనరేషన్ కొన్ని స్టాక్స్ అనుకుంటాం, సోలార్ కానీ, ఈవీ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఇట్లాంటివి ఇవన్నీ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. ఈ ఎనర్జీ స్టాక్స్ కూడా ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. అంటే కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా అప్ సైడే ఉంది ఇది కూడా. సో వోడాఫోన్ అన్నారు, వోడాఫోన్ పెద్ద తగ్గుతోంది, ఆర్పియు తగ్గుతుంది దాంట్లో. అంటే నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు, వాళ్ళు ఎయిర్టెల్ కి, రిలయన్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతున్నారు. ఇది ఎక్కడో చోట ఎవరి దాంట్లోనో మర్జ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో. అది మీరు ప్రాఫిట్ లో ఉంటే ఎగ్జిట్ అవటం బెస్ట్, లేదా తక్కువ మార్జిన్ ఉన్నా, లాస్ ఉన్నా కొంచెం బయటకు వచ్చేయండి దయచేసి. నా సలహా మట్టుకు అది, వోడాఫోన్ నుంచి బయటకు వచ్చేయండి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ ధర్మ గారు న్యూస్ వీడ్ నుంచి మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. ధర్మ గారు నమస్కారం సార్. టాటా కమ్యూనికేషన్స్, రాడికో పీజాలు అప్పుబడి ఎంతవరకు వెళ్ళొచ్చండి, ఛాన్స్ ఉంది? టాటా కమ్యూనికేషన్స్ అండ్ రాడికో కైతాన్. అవునండి, అప్పుబడి రెండు ప్రాఫిట్ లోనే ఉన్నట్లు లెక్క మీరు కదండి. 3202 ఉంది సార్ రాడికో కైతాను. అది కొంచెం మీకు 3300 3350 దాకా పోవచ్చు సార్, మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ రేంజ్ వరకు పోవచ్చు కొంచెం. ఎందుకంటే అంత ముందు హై కూడా దాటే అవకాశాలు ఉన్నాయి.
మీకు ఏదేమైనా 3050, 3400 మ్యాక్స్ టు మ్యాక్స్ 400, 3400 వరకు వెయిట్ చేయొచ్చు. ట్రెండ్ పాజిటివే ఉంది. సో డెఫినెట్ గా అది చూస్తే, ఎందుకంటే అప్ ట్రెండే ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. సెప్టెంబర్ రిజల్ట్స్ కొంచెం తగ్గినాయి, పెద్ద తగ్గలేదు, పెద్ద మార్జిన్ పెద్దలేదు. 1506 అయితే 1494, పెద్ద తగ్గలేదు. ఆపరేటింగ్ మార్జిన్స్ బాగా పెరిగినాయి. సో అందుకనే ట్రెండ్ పాజిటివ్ ఉంది, బయింగ్ జోన్ లో ఉంది. సో ఇది అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి సార్. ఒకటి. ఇంకోటి ఏమన్నారు సార్? హలో, టాటా కమ్యూనికేషన్. టాటా కమ్యూనికేషన్ లో కూడా ప్లస్ లో ఉన్నాయన్నారు మీరు. 1916 ఉంది సార్, 0.7% ప్లస్ లో ఉంది. ఇది కూడా కొంచెం పైనుంచి కిందకు వచ్చింది కదా సార్, మన 1974 వరకు వెళ్ళింది. అది రెసిస్టెన్స్ 2000 తీసుకోవచ్చు, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే వేరే డబుల్ టాప్ రావచ్చు మళ్ళీ 1974, 2000 ఆ రేంజ్ వరకు రావచ్చు. 1910, 1920 కనుక క్రాస్ అయితే ఆ 1900 కట్ అయిందంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రేంజ్ మోడ్ చూసుకోండి. 1900 కట్ అయిందంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ ప్రభు గారు. మరో కాలర్ రంగస్వామి గారు తెనాలి నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రంగస్వామి గారు గుడ్ మార్నింగ్. సార్ ప్రభు గారితో మాట్లాడండి. ఏ స్టాక్ గురించి మాట్లాడాలి? ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రామస్వామి. సిల్వర్ 2 కేజీలు తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఏదండి? సిల్వర్ 2 కేజీలు తీసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? అంటే సిల్వర్ బాగా పెరిగింది కదా సార్, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, రీట్రేస్మెంట్ లో ఉంది. మీరు ఒకవేళ చేయదలుచుకుంటే ఒకేసారి కాకుండా కొంచెం, అంటే పార్ట్ గా కొనండి. ఇప్పుడు మీరు ఎంత అనుకుంటున్నారు, ₹1,00,000 అనుకుంటున్నారు, ఇప్పుడు 2 లక్షలు అనుకున్నారు అనుకోండి, 30,000 అలా కొనండి. ఎందుకంటే ఏదన్నా కొంచెం షార్ట్ టర్మ్ లో కొంచెం రీట్రేస్మెంట్ అయినా లోవర్ లోస్ లో వస్తాయి మనకి, అప్పుడు తక్కువ పర్చేసింగ్ రేట్ అవుద్ది, అప్పుడు కొంచెం ఇది అవుద్ది. ఎందుకంటే ఈ మంత్ 100లో కొంటాం, నెక్స్ట్ మంత్ 90లో కొంటాం, నెక్స్ట్ మంత్ 70లో ఒకవేళ తగ్గితే. ఒకవేళ మనకి పెరిగింది అనుకోండి, ఆ ట్రెండ్ మనకి మళ్ళీ పెరుగుతున్నప్పుడు అనిపిస్తుంది సో కొంచెం పెరుగుతుందని. ఎందుకంటే సిల్వర్ పడట్లేదు, గోల్డ్ కొంచెం ఇదిగా ఉంది కానీ సిల్వర్ ఎక్కువ పడట్లేదు. సో డెఫినెట్ గా కొంచెం స్ట్రాంగ్ అన్నట్టు 10 to 20% అనుకుంటే ఆ రేంజ్కి వచ్చింది, అక్కడ కన్సల్టేషన్ అవుతుంది. మీరు 5 years అబోవ్ అనుకుంటే, 5 to 10 years అబోవ్ పెట్టుకుంటే సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుద్ది మీకు. ఇప్పుడు కొనుక్కొని పెట్టుకున్నా లంసంగా, ఎందుకంటే లంసంగా పెట్టినప్పుడు కొంచెం తగ్గినప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుందని ఈ రకంగా చెప్తాం. జనరల్ గా ఏంటంటే మీకు 5 years టార్గెట్ పెట్టుకుంటే 2 లక్షలు బయట టచ్ అయింది విత్ ప్రీమియం. ఎక్స్చేంజ్ లో మటుకు 184 ఆ రేంజ్ వరకు వచ్చింది కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో. మీరు ఏదైనా కమోడిటీస్ ఎక్స్చేంజ్ లోనే 2 లక్షల వరకు దాటుద్దా అంటే 2 లక్షలు దాటే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మార్కెట్ లో బయట 220, 230 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. రైట్ ప్రభు గారు. మనకి ప్రభాకర్ గారు పరిగి నుంచి మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు నమస్కారం సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? విమితా ల్యాబ్ అండ్ విండో ఫార్మ్ సార్. సార్ ఒకసారి రిపీట్ చేయాలి. విమితా ల్యాబ్, విండో ఫార్మ్. ఇంకోటి ఏంటంటే రెండోది ఏంటి? విండో ఫార్మ్ సార్, క్లారిటీ లేదు. విండో ఫార్మ్ సార్. ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్. ఓకే ఓకే. 230 ఉందండి, 0.8% డౌన్ లో ఉంది. మీరు ఫ్రెష్ బయింగ్ అండి, ఆల్రెడీ కొన్నారా? 2 లేదు, ఫ్రెష్ బయింగ్ సార్. ఫ్రెష్ బయింగ్ ఏనా? ఓకే. 230 ఉంది సార్. ఇది మీకు ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉందా సార్? ఇది కొంచెం ఆగండి. మీకు ఏదైనా 240 కొంచెం మీరు ట్రెండ్ డౌన్ ఉంది, కొంచెం ఆగండి ఇదైతే. తర్వాత ఇండోఫార్మ్, విమితా ల్యాబ్స్ అన్నారు కదా, విమితా ల్యాబ్స్ వచ్చేసి డివిడెండ్ కూడా బాగా ఇస్తారు వీళ్ళు. మూవ్మెంట్ వచ్చిన పడినప్పుడు అలానే పడుతుంది, పెరిగినప్పుడు కూడా అంతే బాగా పెరుగుతుంది. ఇది 672, 1.45% ప్లస్ మైనస్ లో ఉంది. ఇది పైనుంచి ఇది కూడా ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది సార్. నేను అదే చెప్తున్నా, మీరు ఏదైనా స్క్రిప్ట్ కొన్నప్పుడు జనరల్ గా ట్రెండ్ చూడండి. రీసెంట్ హై ఎంత, రీసెంట్ లో అంత. ఆ లోస్ కట్ అవుతున్నాయి అంటే కొంచెం ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ట్రెండ్ మీకు 700 అబోవ్ అంటే మళ్ళీ కొంచెం 50 days డిఎంఏ అబోవ్ ఉంటే కొంచెం పాజిటివ్ లో ఉంటుంది లెక్క. ప్రస్తుతం అయితే ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి 2, కొంచెం ఆగండి సార్. రైట్ ప్రభు గారు. మనకు శ్రీనివాస్ గారు కాలర్ విజయవాడ నుంచి వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. నమస్తే. ఏ స్టాక్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఎస్ఎంఎస్ ఫార్మా ఎంతలో కొన్నారు సార్? 310 అండి.
310 అంటే 280 ఉంది. ఫార్మా సెక్టర్ వచ్చేసి ఆయన 100% ట్యాక్స్ అన్నారు మన యుఎస్ ప్రెసిడెంట్ గారు. అది ఇంకా డైరెక్షన్ తెలియదు, ట్రేడ్ డీల్ కుదరలేదు. సో ఈ ట్రేడ్ డీల్ కుదిరినప్పుడు ఈ ఫార్మా మీద కూడా ఒక్కొక్క డైరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ సెక్టర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు డిపెండ్ అయితే యుఎస్ ప్రిస్క్రిప్షన్ మందే. ఏ బల్క్ ప్రొడక్ట్ ఏపీఐ మటుకు చైనా నుంచి తీసుకుంటారు. మనం కూడా చైనా నుంచి ఒక 70% ఏపీఐ తీసుకొని బల్క్ ప్రొడక్ట్ తీసుకొని ఇక్కడ మనం ఒక ఫైనల్ ప్రొడక్ట్ చేసి వాళ్ళకే చేస్తాం. యుఎస్ లో ప్రతి ప్రిస్క్రిప్షన్ మందే సార్. అంటే ఆధారపడటం మన మీదే ఉంది. వాళ్ళిద్దరికి కూడా ట్రేడ్ డీల్ కుదిరింది అనుకోండి, కొంచెం అక్కడ తర్వాత అక్కడ ఏదైనా చైనా కంపెనీస్ కొన్ని ఏదైనా ఉన్నాయో అవి ఇండియాకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ ట్రేడ్ గనక వాళ్ళకి ఎక్కువ ఉండి మనకు తక్కువ ఉంటాయి. సో డెఫినెట్ గా అప్పుడు ఆ కంపెనీస్ అన్నిటి వస్తే ఫార్మా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఒకటి. ప్లస్ ఈ డైరెక్షన్ తెలిసినప్పుడు 100% వేస్తారా, 50% వేస్తారా, మళ్ళీ 15% టోటల్ గా అందరిలాగా మనకు కూడా 10 to 15% వేస్తారా అనేది మనకి తెలియాలి సార్. అప్పుడు ఫార్మా సెక్టర్ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. రైట్. మరో కాలర్ శ్రీధర్ గారు మనకు కర్నూలు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఇది సార్ స్టవ్ క్రాఫ్ట్ సిమెంట్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. ఏంటండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. స్టవ్ స్టవ్ క్రాఫ్ట్. స్టవ్ క్రాఫ్ట్ ఒకటి. ఓకే, ఇంకోటి ఏంటి సార్? ఇంకోటి రెండోది ఏంటి? సిమెంట్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. ఓకే, సిమెంట్స్ వచ్చేసి 3119 న్యూట్రల్ ఉందండి. చెప్పండి. ప్రెజెంట్ రేట్ బై చేసుకోవచ్చా సార్? ఇంకోటి ఏంటండి? సిమెంట్స్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, స్టవ్ క్రాఫ్ట్ లిమిటెడ్. స్టవ్ క్రాఫ్ట్ అదే చెప్తున్నా వినండి. మీ వాయిస్ అంతే. ఈ రెండే కదా సార్? 3119 సిమెంట్స్ ఉంది. ఈ రెండు 2 స్టాక్స్ సార్. ఇది కన్సల్టేషన్ అవుతుంది సార్. పడట్లేదు కన్సల్టేషన్ అవుతుంది. ఎప్పుడైనా మీకు 3200 కట్ అయినప్పుడు క్రాస్ అయ్యి అక్కడి నుంచి అంటే పైకి క్రాస్ అవుతున్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు అప్పుడు తీసుకోండి. బ్రేక్అవుట్ అయినప్పుడు కొనుక్కోండి. ఫ్రెష్ బయింగ్ అయితే. ఆల్రెడీ అయితే మీకు ఆ లెవెల్ దాటినప్పుడు పెరిగే ఛాన్సులు ఉన్నాయి. సో స్టవ్ క్రాఫ్ట్ 725 ఉంది సార్. ఇది మీకు కిచెన్ సొల్యూషన్స్, ఇవి పీజిఎన్ గ్రూప్ మీద. ఇది కొంచెం ఇది ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది సార్. ఇది దాదాపుగా 800 దగ్గర 800 దాకా వచ్చింది. 787 దాకా వచ్చి అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుక్ లో ఉంది. ఏదైనా మీకు 700 కట్ అయిందంటే కొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. లేదు 710 మధ్యలో మళ్ళీ కొంచెం యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ చేంజ్ అయినప్పుడు మీకు పెరిగే ఛాన్స్ ఉంటాయి. మీకు సెప్టెంబర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి. జూన్ క్వార్టర్ మీద 340 crores అయితే 474 crores బాగానే వచ్చినాయి. సేల్స్ కూడా బాగుంది. ఎక్స్పెన్సెస్ కొంచెం పెరిగినాయి. సో డెఫినెట్ గా ఆ లెవెల్స్ దాటినప్పుడు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రైట్ ప్రభు గారు, మనకి లక్ష్మీరాజ్ గౌడ్ గారు కరీంనగర్ నుంచి మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. లక్ష్మీరాజ్ గౌడ్ గారు మాట్లాడండి. ఏ స్టాక్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు? నమస్తే. నమస్తే అండి. జిఎంఆర్ పవర్ ఒకటి మార్కెట్ సార్ ఇప్పుడు స్పెసిఫైయింగ్ చేస్తున్నా సార్. సరే ఏంటది? జిఎంఆర్ పవర్ ఒకటి. జిఎంఆర్ పవర్ అండి. జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ అదే ఒకటి. ఇంకోటి సార్? మాసిప్ ఇస్ ఏ మల్టీ బ్యాగర్, గేమ్ చేంజర్. నాట్ ఫర్ షార్ట్ టర్మ్, ఇట్స్ లాంగ్ టర్మ్. మీకు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇప్పటిదాకా మనం ఎవరి మీద ఆధారపడ్డామండి? తైవాన్ నుంచి బయట నుంచి తెప్పించుకున్నాం. అది కూడా మనం చేసే స్క్రిప్ట్స్ కూడా కొన్ని నానో స్క్రిప్ట్సే. ఇప్పుడు వీటిల్లో మనకి మేజర్ స్టేక్స్ పెద్ద వాళ్ళందరూ, మన సౌత్ సైడ్ పెద్ద వాళ్ళందరూ దీంట్లో స్టేక్స్ కొనుక్కున్నారు ఈ మధ్య. సో ఏదైనా మరి పెరిగింది కదా, 280, 290 దాకా వచ్చింది. కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకున్నారో కొంచెం అనుకోవచ్చు ఒక రకంగా. అందుకని 240 to 250 రేంజ్ లో ఉంది. ఇది షార్ట్ టర్మ్ కాదు. మనం 2028 తర్వాత వేరే కంట్రీస్ కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చిప్పులు పంపించే అవకాశాలు ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. పిఎల్ఏ స్కీమ్ కింద చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అన్ని బెనిఫిట్ వస్తాయి. అది ప్లస్ మనం ఇప్పుడు బాగానే ఉన్నాయి. రేపొద్దున ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ ఇయర్ ఎట్లా ఉన్నాయి కూడా అబ్జర్వ్ చేయాలండి. మాసిప్ ప్రస్తుతానికి బాగానే ఉంది. వాళ్ళు తీసుకునే డిసిషన్స్ బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఇయర్ ఆన్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఇది లాంగ్ టర్మ్ లో ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గేమ్ చేంజెస్ అనుకోవచ్చు. జిఎంఆర్ పవర్ అన్నారు 127 ఉంది. ఇవాళ 8% పెరిగింది సార్. ఇది ట్రెండ్ అప్పే ఉంది. మీకు 130 to 135 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రైట్ ప్రభు గారు, మనకు బాబ్జీ గారు మనకు ప్రకాశం జిల్లా నుంచి ఆయన కాలర్ వెయిట్ చేస్తున్నారు. బాబ్జీ గారు గుడ్ మార్నింగ్. సార్ గ్రేట్ మార్నింగ్ సార్. ఇద్దరికి మార్నింగ్. చెప్పండి, మీరు ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు?
సార్ భారతి ఎయిర్టెల్ సార్, భారతీయ ఎయిర్టెల్, ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్. హలో, ఎయిర్టెల్ ఒకటి, రెండోది ఎస్జేఎస్ ఎంటర్ప్రైజ్. ఓకే ఓకే, 1732 ఉంది సార్. ఇవాళ 6% పెరిగింది ఇది. ఇండస్ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, డెకరేటివ్ ఆస్థెటిక్స్. ఓకే, 1730. ఓ ట్రెండ్ అప్పే ఉంది సార్. 1800, 1850 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఉంటే అక్కడ దాకా హోల్డ్ చేసుకోండి. ఫ్రెష్ బయింగ్ అన్నా అక్కడ స్ట్రాంగ్ రేషన్స్ ఉంది. అది దాటితే మళ్ళీ అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు పొజిషన్ బట్టి చూడాలి. ప్రస్తుతానికి అయితే 1800, 1850 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి సార్. మీకు ట్రెండ్ పాజిటివ్ ఉంది. సెప్టెంబర్ క్వార్టర్ కూడా బాగా వచ్చింది. 210 క్వార్టర్స్. జూన్ అయితే సెప్టెంబర్ 242 crores పెరిగింది. మార్జిన్స్ చూస్తే ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా పెరిగినాయి. 196, 221 ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా పెరిగినాయి. సో ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు. అక్కడ వరకు 1850 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సార్. ఇది ఎయిర్టెల్ అన్నారు. మీకు మేజర్ ఫస్ట్ వచ్చేసి జియో వచ్చింది. సెకండ్ కాంపిటీషన్ అంటే ఎయిర్టెల్ అండి. కొన్ని అంటే మిగతా ఏదన్నా ఉన్నా ఇప్పుడే అనుకున్నాం, వోడాఫోన్ అట్లా ఉన్నా ఏదో ఒక దాంట్లో మెర్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆర్కు వీళ్ళకి పెరుగుతోంది. వీళ్ళిద్దరు కాంపిటీషన్ బాగుంది. ఫస్ట్ మేజర్ వచ్చేసి వరల్డ్ లోనే జియో ఉంది. తర్వాత మనకి చూస్తే ఎయిర్టెల్ ఉంది. ఎయిర్టెల్ కూడా లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది సార్. వాళ్ళకి ఆర్పీ బాగుంది. ట్రెండ్ కూడా అప్పుడు 2300 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కంటిన్యూస్ ట్రెండ్ అప్పే ఉంది. సో ట్రెండ్ అప్ ఉంది కాబట్టి మూవ్మెంట్ కూడా కొంచెం ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి జూన్ క్వార్టర్ మీద. సో ఇప్పుడు Q1 ఎక్స్పెక్ట్ చేశారు బాగా, అంత రాలేదు రేంజ్. బట్ ఈసారి Q2లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బ్రాడర్ మార్కెట్ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. బ్రాడర్ మార్కెట్ అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అలాంటి వాటిలో బాగా వస్తున్నాయి రిజల్ట్స్, మంచిగా వస్తున్నాయి, అన్ని పెరుగుతున్నాయి. కాబట్టి అక్కడ వరకు వెయిట్ చేయొచ్చండి. రైట్ ప్రభు గారు. మరో కాలర్ వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ 2 stocks సార్, JSW సిమెంట్ అండ్ సుజలాన్ ఎనర్జీ సార్. సుజలాన్ ఈజ్ లాంగ్ టర్మ్ సార్. ఇది సుజలాన్ ఏంటంటే మీకు రెన్యూబుల్ ఎనర్జీ కాబట్టి JSW ఎనర్జీ లిమిటెడ్ 532 ఉంది, 0.2% డౌన్ ఉంది. ఎనర్జీ స్టాక్స్ అంటే ఇది కన్సల్టేషన్ అవుతా ఉంది సార్. ఎందుకంటే 50 days DMA మీద పెద్ద పడట్లేదు, పెద్ద పెరగట్లేదు. అంటే అంతకు ముందు దాదాపుగా 6 to 8 months డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకొని మీకు 50 days DMA లెవెల్లోనే +or-30 points అటు ఇటే ఉంది. మీరు ఎప్పుడైతే 560 దాటిందో అక్కడి నుంచి కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఫ్రెష్ బయింగ్ అయితే ఆ లెవెల్లో చూసుకోవాలి. ఏదైనా మీకు ఆల్రెడీ ఉంటే మటుకు ఆ లెవెల్ దాటినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లెవెల్ చూసుకోవాలి. మీరు సుజలాన్ అన్నారు. సుజలాన్ ఇస్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్ సార్. ఇది లాంగ్ టర్మ్. మీరు లాంగ్ టర్మ్ అనుకుని పెట్టుకుంటే మటుకు హోల్డ్ చేసుకోండి. ఇది దాదాపుగా 50 నుంచి 70-75 వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అదే రేంజ్ లో కదలాడికలు ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ అనుకుంటే మీకు రెన్యూబుల్ ఎనర్జీ ఎప్పుడైతే యూసేజ్ పెరుగుతుందో అప్పటి నుంచి మూవ్మెంట్ బాగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. మల్టీ బ్యాగర్ అనుకోవచ్చు ఒక రకంగా. 5 years అబౌవ్ అంటే బాగా పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఎప్పుడైతే యూసేజ్ పెరుగుతుందో అప్పుడు కొంచెం మంచిగా వచ్చే ఛాన్సులు ఉంటాయి. రైట్ ప్రభు గారు. రామకృష్ణ గారు మరో కాలరు భీమవరం నుంచి మనకు తన సందేహాలను అడగడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు సార్? అశోక బిల్కాన్లో స్టాక్స్ ఏంటండి? మరొకసారి రిపీట్ చేయండి. అశోక బిల్కాన్లో కొచ్చిన్ షిప్ యార్డ్ ఒకటి. కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే వినపడింది. కొచ్చిన్ షిప్ యార్డ్ తర్వాత ఏమో అక్షత అని అంటున్నారు. అశోక బిల్కాన్ సార్. అశోక బిల్కాన్. ఓకే ఓకే. మీరు వాయిస్ క్లారిటీ రావట్లేదు, అందుకని అశోక. ఒక్క నిమిషం సార్. అశోక బిల్కాన్. ఓకే. అశోక బిల్కాన్ వచ్చేసి 211 ఉంది సార్. 0.4% డౌన్ లో ఉంది. మీకు ఇది కొంచెం పర్వాలేదు సార్. బ్రేక్అవుట్ అయింది. 50 days DMA క్రాస్ అయింది. కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఇది ఫ్రెష్ బయింగ్ అయినా చేసుకోండి, ఆల్రెడీ ఉంటే వెయిట్ చేయండి. అంతకుముందు మనకి ఎక్కడండి హై వచ్చేసి, అంతకుముందు హై ఎక్కడ 30th December 313. సో మీకు ఏదైనా 260 దాటిందంటే మళ్ళీ ఆ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి దీన్ని చూసుకోవచ్చు. కొచ్చిన్ షిప్ యార్డ్ అన్నారు. 1,377 ఉంది. 0.5% మైనస్ ఉంది. ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది సార్. కన్సిస్టెంట్ గా డౌన్ అక్కడ పైనుంచి 2,392 6th June అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది.
కొంచెం ట్రెండ్ ఇంకా కొంచెం డౌనే ఉంది. మీకు 1780 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కట్ కాకపోతే కొంచెం 1780 to 1810 అక్కడ ఎక్కడ వచ్చాక యూటర్న్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఇది అబ్జర్వ్ చేయండి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ రామకృష్ణారెడ్డి గారు వినుకొండ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? నమస్తే, మాట్లాడండి. రెంట్ 8,227 ఉన్నాయి సార్. ఏదండి డాక్టర్ రెడ్డి సార్? ట్రెంట్ ఓకే ఓకే. 8,227 సార్. ప్రాఫిట్ లోనే ఉన్నారు మీరు? లాస్ట్ లో ఉన్నాం సార్. ఎంత మీరు 4,675 ఉంది సార్. ఇప్పుడు మీరు ఎంతలో కొన్నారు? 8,227. 8,000? అమ్మో, ఓకే ఓకే. ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉంది సార్. ఇది మనకి ఒక రకంగా చూస్తే రేఖా జుంజున్వాలా ఆయన ఉన్నప్పుడు ఈ స్టాక్ కొంచెం బాగా పెట్టుకున్నారు. రాకేష్ జుంజున్వాలా ఉన్నప్పుడు. తర్వాత రీసెంట్ గా ఆమె హోల్డింగ్ కూడా దాదాపు మాక్సిమం తగ్గించుకుంది. సో అది కొంచెం తగ్గింది. డౌన్ సైడ్ కన్సల్టేషనే ఉంది సార్. ఇంకా కొంచెం వీకే ఉంది స్టాక్. కొంచెం తగ్గే ఛాన్స్లే కనబడుతున్నాయి. బట్ రిజల్ట్స్ పరంగా చూస్తే బాగానే ఉంది. పెద్ద 4,200 అయితే 4,800 జూన్ క్వార్టర్. సో సెప్టెంబర్ క్వార్టర్ చూడాలి. ఈ రిజల్ట్స్ చూసి నెక్స్ట్ 2 క్వార్టర్స్ చూడాలి. ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి నెక్స్ట్ 2 to 3 క్వార్టర్స్ చూస్తే డైరెక్షన్ మీరు దాదాపు 50% లాస్ లో ఉన్నారు. సో మీరు యావరేజ్ చేయాలంటే కొంచెం ఆగండి సార్. 7th నవంబర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ ఒకసారి చూడండి. రైట్ ప్రభు గారు, అంటే సెబీ మరికొన్ని కంపెనీలకు ఐపీఓలకు అయితే మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ఏ విధంగా చూడొచ్చు అంటచ్చు? మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం? సార్ ఇది సెబీ ఇప్పుడు జనాలకి ఎవరన్నా మరి ఫిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమైనా తప్పు చేశారు ఏదైనా చెప్పారంటే పనిష్మెంట్ ఇస్తున్నారు. మరి సెబీకి ఎవరండి పనిష్మెంట్ ఇచ్చేసేది? సెబీ మీద కూడా శీతకం ఉండాలి కదా. ఇప్పుడు పేటిఎం 2,000, అసలు పేటిఎం 2,000 ఎట్లా ఇచ్చారండి? ఏ రకంగా ఇచ్చారు వాల్యుయేషన్స్? అది తప్పు కదా. జనాల దగ్గర నుంచి 2,000 తీసుకుంటే ఇప్పటిదాకా 1000 కూడా దాటలేదు కదా. అట్లనే ఇప్పుడు ఇది ఉంది మన లేటెస్ట్, ఏదైనా విపరీతంగా ఎక్కువ ఇది ఎందుకు ఇస్తున్నారు? అన్లిస్టెడ్ దాంట్లో కూడా విపరీతంగా తీసుకుంటున్నారు. 1,100, 1,200 టాటా క్యాపిటల్ చూస్తే ఇష్యూ ఏమో 330. అసలు ఇట్లాంటి వాటికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే బాగుండు. సో డెఫినెట్ గా, ఎందుకంటే ఇది క్లయింట్ మనీ, కష్టపడి సంపాదించిన డబ్బులు. మీరు ఆ రూల్స్ అనేవి క్లయింట్ ఓరియంటెడ్ బేస్, సేఫ్టీ వాళ్ళ దానికి చూసుకోవాలి. అప్పుడు కదా మీకు ఇది వచ్చేది, మీరు చేసిన పనికి సాధకత వచ్చేది. సో డెఫినెట్ గా ఇప్పుడు ఇప్పుడిగా వస్తున్నాయి. ఏదైనా చిన్న ఇది కూడా చిన్న షాపులు కూడా 4 షాపులు ఉంటాయి. ప్రొవిజన్స్ తోటి కూడా ఒక షాప్ ఉన్నాడు ఐపీఓకి వచ్చారు. తర్వాత మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు ఐపీఓలు మొత్తం ట్రాక్ తీయండి, విపరీతంగా ఇప్పుడిగా వస్తున్నాయి. దాంట్లో 70% అన్ని తగ్గుతున్నాయి, విపరీతంగా తగ్గుతున్నాయి. అది ఎస్ఎంఈస్ అయితే మరీ దారుణం. 3 లక్షలు 4 లక్షలు పెట్టుకుంటే 1,50,000 2 లక్షలు తగ్గినాయి. మరి ఇట్లాంటివన్నీ మరి ఐపీఓస్ మీద సెబీ కొంచెం ఎక్కువ శీతకన్నేసి ఎక్కువ ఇచ్చేస్తేనే మంచిది. ఎక్కువ మందికి డబ్బులు పోకుండా ఉంటాయి. నా రిక్వెస్ట్ మటుకు ఐపీఓలు అసలు చూడకండి. అది మంచి కంపెనీ అయితే, అది ఫండమెంటల్ ఉన్న కంపెనీ అయితే సెకండరీ మార్కెట్ లో కొనుక్కుందాం, డెఫినెట్ గా పెరుగుతాయి. మనం అనుకునే కొనుక్కోవచ్చు. అక్కడ మనం అనుకునే రావు కదా. వాళ్ళు 15,000 నుంచి 2 లక్షలు పెట్టినప్పుడు ఎంత రెస్పాన్స్ బట్టి ఇస్తాడు, తక్కువ వస్తాయి. మనం అనుకున్న పర్సంటేజ్ రావు, షేర్స్ రావు. అదే మనం మంచి ఫండమెంటల్, ఇప్పుడు సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఇట్లాంటివి ఉంటాయి. అవి సెకండరీ మార్కెట్ లో పెట్టుకుంటే లాంగ్ టర్మ్ తర్వాత విపరీతంగా పెరిగినాయి కదా. అట్లాంటి కంపెనీలు ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి, మంచిది. ఐపీఓ జోలికి వెళ్ళకపోవటమే మంచిదని నా ఉద్దేశం అండి ప్రస్తుతం అయితే. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, మాలంపాటి అంటే సీనియర్ అనలిస్ట్ స్టాక్ మార్కెట్. అయితే మొత్తానికి అంటే మదుపుదారులు ఎలాంటి స్టాక్ ఇన్వెస్ట్ చేయాలా, మరో ఏ షేర్లు కొనుక్కోవాలా, మరో పక్క ఏ షేర్లని స్టాక్ పెట్టుకోవాలనే అంశాలపై అయితే మాత్రం చక్కని వివరణ ఇచ్చారు. ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9 న్యూస్.